నమస్కారం. వినుకొండ స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. యోగాంధ్ర 2025లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. వినుకొండ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ డే వేడుకలు. అక్రమ భూముల రద్దుకు డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. లక్షలాది మంది ప్రజల ప్రాతినిధ్యంతో ఈ కార్యక్రమం ద్వారా మన యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం విశాఖపట్నం వేదికగా జరగబోతున్న ఈ కార్యక్రమానికి సమాంతరంగా వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లా సహా రాష్ట్రం మొత్తం ఇంటింట యోగాసనాలు వేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు మీడియాతో మాట్లాడారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. విశాఖ సాగర తీరంలో జరిగే కార్యక్రమం ఏర్పాట్లలో నారాయణ, అచ్చెన్నాయుడు సహా మంత్రులంతా ఎంతో శ్రమిస్తున్నారని, ఈ సందర్భాన్ని విజయవంతం చేయాలని బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉందన్నారు. యోగాంధ్ర 2025కి తాను ఇన్ఛార్జ్ గా ఉన్న భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో 72,000 మంది యోగాంధ్రలో పాల్గొనబోతున్నారని తెలిపారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా యోగాంధ్రలో పాల్గొంటున్నారని తెలిపారు. యోగాంధ్ర 2025 చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు మోడీ గారు మన విశాఖపట్నం వస్తున్నారు. చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, యువ నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. దీంట్లో నేను, మీరు, మనందరం పాల్గొందాం. లక్షలాది మందితో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇద్దాం. చంద్రబాబు గారు పిలుపు అందుకుందాం. ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. భీమిలిలో, విశాఖపట్నంలో, పల్నాడు జిల్లాలో, వినుకొండలో, అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం చంద్రబాబు గారి పిలుపు మేరకు ప్రతి ప్లేస్ లో ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం. నేను సైతం ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నా. రండి, అందరూ కదిలి రండి. చంద్రబాబు నాయుడు గారి పిలుపుని అందుకొని, మన ముఖ్యమంత్రి గారి పిలుపు అందుకొని ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లో మంత్రి నారాయణ గారు, అనేక మంది మంత్రులు, అచ్చెన్నాయుడు గారు, మంత్రులు అందరూ కూడా ఇక్కడ ఉండి ఎంతో శ్రమిస్తున్నారు. చంద్రబాబు గారి పిలుపుని విజయవంతం చేయాలని, ఈ యోగాంధ్ర కార్యక్రమంలో లక్షల మంది పాల్గొనాలని, ఈ సముద్ర తీరాన్ని తరింప చేయాలని చెప్పేసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ సిద్ధమవుతున్నారు. మంత్రులందరూ తరలి వచ్చారు. ఈ రోజు అందరూ సమిష్టి కృషితో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మన భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో 72,000 మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గంటా శ్రీనివాసరావు గారి పిలుపు అందుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో 72,000 మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ డే వేడుకలను పురస్కరించుకొని వినుకొండ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రాముఖ్యతను, దాని సేవలను ప్రజలకు తెలియజేశారు. అలాగే రెవెన్యూ శాఖ ప్రజలకు మరింత చేరువ కావటానికి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కట్టుబడి ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెవెన్యూ మీద ఉన్న అందరికీ అపోహలు అనేది బాగా ఉన్నాయి. వాటి గురించి మనకి ఇప్పుడు ఒక డే అనేది కూడా మనకి కేటాయించడం జరిగింది. ఎప్పుడు 2024లో, అంతకుముందు ఎప్పుడు రెవెన్యూ డే అనేది కానీ ఎటువంటిది ఏమీ లేదు. మనకు వచ్చేటప్పుడు ప్రత్యేకంగా 2024లో మనందరూ కూడా మన అసోసియేషన్ కానీ రెవెన్యూ తరఫున మనం చేస్తున్న వర్క్ విషయంలో కానీ అటన్నిటి కూడా మనం చేసే విధానాలు అన్నింటి కూడా పైకి తీసుకెళ్లి అందరితో కూడా చెప్పి వాళ్ళందరితో కూడా ఈ డే అనేది మనందరం కూడా సాధించుకున్న డే కాబట్టి మనందరం కూడా దీనికి గర్వంగా కూడా ఫీల్ అవ్వాలా. ఏ డిపార్ట్మెంట్కి లేని అన్ని వర్క్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ అయ్యి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఏది సాధ్యం కాంది మన డిపార్ట్మెంట్ లోనే రెవెన్యూ దాంట్లోనే సాధ్యమైంది. మనందరం రెవెన్యూ ఎంప్లాయీస్ గా ఉన్నందుకు మాత్రం ముందుగా మనందరం గర్వించాలా.
ఎందుకంటే ప్రతి ఒక్క జనాలతో ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క జనాలైనా సరే, ఎవరైనా సరే, ప్రజలైనా సరే, ఎవరైనా అప్లికెంట్ అయినా సరే, ప్రతి ఒక్క దానికి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంటే గుర్తొచ్చింది. మీరు లోకల్ పబ్లిక్ లో ఏమైనా ఇష్యూస్ జరిగినా, ఏమైనా సమస్య వచ్చినా ఏ డిపార్ట్మెంట్ కూడా ఎవరికి గుర్తురాదు. ఫస్ట్ మెయిన్ రాగానే ముందుగా గుర్తొచ్చే డిపార్ట్మెంట్ ఏది అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. ఫస్ట్ ఎవరికి కాల్ చేయాలి, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే, ఎవరున్నా సరే, ఎక్కడైనా సరే ఎవరికి కాల్ చేయాలని ఇమీడియట్ గా కాల్ చేసేది ఎవరికంటే రెవెన్యూ వాళ్ళకే కాల్ చేస్తారు. సార్ మా దగ్గర ఈ విధంగా ప్రాబ్లం ఉంది, ఈ విధంగా సమస్య ఉంది, కాబట్టి మీరు కొంత పరిష్కరించాలంటే మనం ముందు వెంటనే రియాక్ట్ అయ్యి చేస్తామనే ఉద్దేశంతో జనాల్లో ఉంది. కాబట్టి అదొకటి మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అది మాత్రం మళ్ళీ ఏదైనా సరే సర్టిఫికేట్స్ కానీ ఏదున్నా సరే, ప్రతి ఒక్క సమస్యలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ప్రెజెంట్ రియాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్ ఏది ఉంది అంటే గనక ముందుగా తీసుకునే డిపార్ట్మెంట్ రెవెన్యూనే అంటారు. ఏదైనా సమస్యలు వచ్చినా మన్నే అడుగుతారు, బాధలు వచ్చినా మన్నే అడుగుతారు, తిట్టినా సరే మన్నే తిడతారు. కానీ ఎందుకని అది మనం తిట్టినా సరే ఫీల్ అవ్వం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా తిడుతున్నారు. ఆ డిపార్ట్మెంట్కి వచ్చి కొన్ని సమస్యలు అనేది ఉంటానే ఉంటాయి. రెవెన్యూలో లేని రికార్డ్స్ అన్ని కూడా చాలా వరకు జరిగిపోతూ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్స్ లో. ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్ లో క్లబ్ చేయడం వల్ల కొన్ని రికార్డ్స్ అని జిగ్జాగ్ జరగడం జరగటం వల్ల దానివల్ల సమస్యలు కూడా ఏర్పడటం జరిగింది. రికార్డ్ వర్క్ లో కానీ ఏ వర్క్ లో అయినా సరే వాటన్నిటిలో కూడా సమస్యలు ఏర్పడడం వల్ల రికార్డు కొంచెం ప్యూరిఫికేషన్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికి కూడా మనందరం తీసుకున్న రికార్డ్ ఏదంటే 100 సంవత్సరాల రికార్డ్నే ఈ రోజు నాటికి కూడా ఉండి దాన్ని ప్యూరిఫై చేసుకుంటూ వస్తా ఉన్నాం. దానివల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. జనాలు రకరకాల వాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యల మీద వస్తూ ఉంటారు. మనం ఓపిక్గా పేషెన్సీగా మన ఇంట్లో వాళ్ళు కోపడం కానీ మనం వెంటనే కోపడతాం. జనాలు రాగానే మనం ఎన్ని తిట్టినా సరే మనం కోపడం, ఎందుకంటే మనం పేషెన్స్ గా ఉండి చేస్తూ ఉంటాం. దానివల్లే కొంతమంది అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇష్యూస్ కూడా మన అందరూ కూడా ఫేస్ చేసుకొని ముందుకు జరుగుతూ ఉంది. ఈరోజు చాలా మంది విఆర్ఓస్, ఇక్కడ అందరూ విఆర్ఓస్ ఉన్నారు, విఆర్ఏస్ ఉన్నారు, అందరు రిటైర్డ్ తహసీల్దార్స్ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ లో ఉండిపోయి అందరినీ కూడా జనాలు వచ్చే వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మనందరం కూడా ఉన్న సాధ్యమైనంత వరకు వాటిలో తీరగలిగిన మొత్తం కూడా తీరుస్తున్నాం. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి అనేసి ఎక్కడ కూడా మనందరం ముందుగా గమనించాల్సిందంటే ఇప్పుడున్న రెవెన్యూ వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైనా సరే జనాలకి మనం సమాధానం ఓపిక్గా పేషెన్సీగా చెప్పడం నేర్చుకోవాలా. అదొకటి మాత్రం ముందుండాలా. మనం ఎట్టగా ర్యాష్ పెట్టగలం, ఎందుకంటే మనం 10 మందితో మాట్లాడేటప్పటికల్లా మనకు కూడా కొంచెం పేషెన్స్ అనేది పోద్ది. కానీ ఆ 10 మందితో మాట్లాడేటప్పుడు కూడా మనం పేషెన్స్ గా ఉండి జనాలకి సమాధానం అనేది సక్రమంగా అందరికీ చెప్పి మనకున్న దాంట్లో మనం చేసే విధంగా చూసేటట్టుగా చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఇంకా మిగతా వర్క్స్ అంటారా, సార్ చెప్పారు మనకి రెవెన్యూలో ప్రత్యేకంగా ఈ వర్క్ ఆ వర్క్ అనేది ఏముండదు. మనకు కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని కేటాయించినాయి. ఇవి జాబ్ చాట్ అని ఒకటి ఉంటుంది. మనం జాబ్ చాట్ దాటి కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. మన రెవెన్యూలో ఆల్ డిపార్ట్మెంట్స్ దానికి జాబ్ చాట్ దాటి కూడా మనం ఉద్యోగాలు చేసే పని కూడా ఉంది. కాబట్టి 24 hours కూడా ఏ టైం అయినా సరే మనం రెస్పాండ్ అవుతాం. ఏదైనా బ్యాంక్ కానీ వేరే అదర్ దానికి సంబంధించిన వాటిలో కూడా వాళ్ళకి టైం లిమిట్ అనేది ఉంటుంది. మనకి టైం లిమిట్ అనేది ఏమీ లేకుండా ఏ టైం అయినా సరే ఏ టైంలో అయినా సరే స్పందించి ఏ టైంలో అయినా సరే ఫోన్లు అయితే ఏ టైంలో వెళ్ళగలిగేది మన డిపార్ట్మెంట్. దాంట్లో ఉన్న మన డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన మన డిపార్ట్మెంట్ ఇంటర్నల్ గా వేరే డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది కావాలన్నా సరే కన్సల్ట్ ముందు అడిగే డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే. కాబట్టి మనందరం కూడా రెవెన్యూలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన దానికి ఉంటది. జనాలతో ఎక్కువ లింక్ అయి ఉండేది, జనాలకి సామరస్యం చేసి పెట్టేది ఏదైనా ఉందనే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే కనుక మన రెవెన్యూ డిపార్ట్మెంటే. దానికి ఈ రెవెన్యూ డే అనేది ముందు ఇంకా గ్రాండ్ గా అట్లా జరుపుకోవాలంటే మనందరం కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న దాన్ని స్టాండర్డ్ ని ఇంకా పెంచుకొని ఇంకా ఇప్పుడు జనాల్లో ఇంకా మనం చేరుకుపోయి వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కరించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న కొన్ని చిన్న ఇప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ కూడా సరి చేసుకొని ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే దాని గురించి కూడా మనం గట్టిగా ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ముందు ఇంకా జాబ్ లో జాయిన్ అవ్వాలి. కానీ ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యి ఇంకా చాలా మంది సర్వీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నాం అందరం కూడా. వాళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని మాత్రం ఎటువంటి లాభ్యత లేకుండా అందరి దృష్టిలో కూడా మంచిగా ఉండి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పనేసి ప్రతి ఒక్కరిని ఇక్కడ హాజరైన వాళ్ళని కూడా మనసులో పెట్టుకొని ప్రతి జనాలతో కూడా ప్రతి ఒక్కరితో కూడా సామరస్యంగా మాట్లాడతాం. పనులన్నీ కూడా మనం చేయగల పనులన్నీ కూడా అన్ని కూడా చేసి పెట్టే విధంగా చూడవలసిందిగా ఇక్కడ హాజరైన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి. మరొకసారి అందరికి కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వినుకొండలో అక్రమ భూముల రద్దుకు డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రీల నిరాహార దీక్ష ప్రారంభించారు. వినుకొండ పట్టణంలోని సర్వే నెంబర్ 2012లో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సీలింగ్ భూమిని వెంటనే రద్దు చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తోట ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ మండలం గణేశునిపాలెం భూములకు సంబంధించిన పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చి
లబ్ధిదారులకు పొజిషన్ చూపించాలని కోరారు. అలాగే వినుకొండ పట్టణంలోని నిరుపేదలకు తక్షణమే ఇంటి స్థలాలను మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ నిరాహారదీక్షలు ప్రధానంగా వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి 212 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్ ని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు సుమారు 15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ యొక్క అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పి గత 2 నెలల నుంచి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, సంబంధిత అధికారులకు అర్జీలు పెట్టి వెంటనే అక్రమంగా రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ మొత్తం కూడా రద్దు చేయమని డిమాండ్ చేశాం. ఈ రోజు 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ సమస్యని పరిష్కారం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వ అధికారులు, మరోవైపున పాలక వర్గాలు మొత్తం కూడా వైఫల్యం చెంది ఈ నేపథ్యంలో సోదర ఎంఎల్ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని ఈ రోజున నిరాహారదీక్షను ప్రారంభించడం జరిగింది. నిరాహారదీక్షల సమస్యల్ని పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు కదలకలేకపోతే ఒక 3 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో వంట వార్పు అక్కడే పెట్టి ఈ సమస్యల పరిష్కారం అంతా వరకు కూడా అక్కడే ఆందోళన కార్యక్రమం కూడా కొనసాగుతుందని మేము తెలియపరుస్తున్నాం. ఇవాళ వినుకొండ పట్టణంలో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నారు ప్రభుత్వ అధికారులు. కానీ పేదలకి లేదా అట్టడుగు ఉన్న దళితులకి ఈ భూములు పంచడానికి ముందుకు రావటం లేదంటే ఈ రోజున ఈ పాలక వర్గం ఎవరి వైపు నుందో కూడా అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి వినుకొండ మండలంలో ఉన్నటువంటి గణేశ్వరపాలెం గ్రామంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే గత 2005 సంవత్సరంలో 750 ఎకరాలకి పట్టాలు, పాస్బుక్లు ఇచ్చి అందులో 50 ఎకరాలకి పొజిషన్ చూపించుకుంటుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు పొజిషన్ చూపించమని ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతున్న ఈ రోజుకి నిర్లక్ష్యంగా ఉన్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని వివిధ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ భూస్వాములు ఆ 50 ఎకరాల మాదిరి బినామీ రిజిస్టర్లు సృష్టించుకొని ఆ గ్రామం పైన అనేక పద్ధతుల్లో దాడులు చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇది ప్రభుత్వ అధికారులు చెప్తే పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రధానమైనటువంటి 2 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, ఇవాళ ప్రభుత్వ సీలింగ్ భూమి అంటే అది ఎవరు కొనకూడదు, అమ్మకూడదు. వినుకొండ పట్టణంలో ఒక ఎస్సీ పేరుతో డీకే పట్టా తీసుకొని ఒక కాంట్రాక్టర్ అతనికి మాయ చెప్పి అతనికి ఆశ చూపించి డబ్బులు ఇవ్వకుండా సక్రమంగా రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. అతని దగ్గర నుంచి ఆనాడు ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నాడు కాబట్టి తన అధికారాన్ని, హోదాను ఉపయోగించుకొని ఆ 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఈయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇవాళ సబ్ డివిజన్లు చేశాడు. సబ్ డివిజన్ చేసిన తర్వాత అది ఎంఆర్ఓ గారి డిసిషన్ సైన్ కాలేదు. అయినప్పటికీ తన యొక్క పారిశ్రామికవేత్త పలుకుబడి ఉపయోగించి ఇవాళ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే లిబరేషన్ పార్టీ దాన్ని మరి అన్ని పరిశోధించి రికార్డులు మొత్తం కూడా తీసుకొచ్చి వాస్తవాలు పరిశీలించి ఇది పేదలకు దక్కాల్సిన ఇవాళ భూమి లేదా ప్రభుత్వం యొక్క అవసరాల కోసం ఉపయోగించాల్సిన ఈ భూమిని ఒక పారిశ్రామికవేత్త, ఒక మాజీ ఎమ్మెల్యే ఒక దుర్మార్గంగా ఈ రోజున బ్రహ్మనాయుడు కబ్జా చేయటం అంటేనే చాలా మరి అన్యాయమైంది. బ్రహ్మనాయుడి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, వారి పైన కేసులు పెట్టాలా, తక్షణమే రిజిస్ట్రేషన్ రద్దు చేసి భూమిని మరి స్వాధీనం చేసుకున్నంత వరకు కూడా లిబరేషన్, ప్రజా సంఘాలు, వామపక్షాలు, ఎంఎల్ పార్టీలు అందరూ కూడా ఆందోళన కార్యక్రమం దశల వారీగా మేము చేపడతామని తెలియపరుస్తున్నాం. వినుకొండలో శనివారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. బర్లీ పొగాకు విక్రయించే రైతులు ముందుగా సీఎం యాప్ ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. మార్కెట్ ఫెడ్ హై క్లాస్ పొగాకును కేజీ 120 చొప్పున, లో క్లాస్ పొగాకును 60 చొప్పున కొనుగోలు చేస్తుందని ఆయన వివరించారు. ఈ సంవత్సరం రైతులు పొగాకు పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బ్లాక్ బర్లీకి సంబంధించి ఏదో ఒక న్యూస్ మనం చూస్తాం. దీనికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు కానీ మార్కెట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు. సాధారణంగా రైతుకి ఏదైనా పంట వేస్తే కొంచెం ఆదాయం ఉంటుంది, బాగుంటుంది అనుకుంటే రైతులందరూ అటువైపు మొగ్గు చూపుతారు. అది
సహజంగా ఎవరైనా చేసే పని. సో లాస్ట్ ఇయర్ పొగాకు కొంచెం తక్కువ వేసాము, సరిపడా వచ్చింది, రైతులకి ఆదాయం బాగా ఉంది. అలాంటప్పుడు రైతు ఏమనుకుంటాడంటే ఈ సంవత్సరం కూడా పొగాకు వేస్తే ఇంకో రూపాయలు మిగులుతుందేమో, మన పాత అప్పులు ఏమంటే తీరుతాయి, లేకపోతే ఇంట్లో అవసరాలకు ఉపయోగపడతాయి అనుకుని లాస్ట్ ఇయర్ వేసిన దానికంటే డబుల్ ఎకరేజ్ మన దగ్గర ఈ సంవత్సరం వేశారు. దాంతో వాతావరణ పరిస్థితి అనుకూలించి పొగాకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. దాంతో ఏమైపోయిందంటే మార్కెట్లోకి పొగాకు ఎక్కువ వచ్చేసింది, డిమాండ్ ఏమో తక్కువ. దానివల్ల కొనుగోలు ప్రైవేట్ గా ఎవరైతే కొంటారో ఎవరు కొంటూ వచ్చారో వాళ్ళు కొంత తగ్గించేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సాక్షాత్తు సీఎం గారు స్వయంగా వీడియో కాల్స్ పెట్టారు. అందరికి పెట్టి ఈ కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ చేయండి. ప్రైవేటు కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ మనం ఆశించిన స్థాయిలో వాళ్ళు కొనట్లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకు ఇప్పుడు ఏమైతే మార్కెట్ అధికారులు చెప్పారో ఆ క్వాలిటీ ప్రకారం, ఆ ట్రేడింగ్ ప్రకారం తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న పరుచూరులో ఓపెన్ అయింది. అది బాపట్ల జిల్లా. వాళ్ళకి ఎక్కువ, మనకంటే ఎక్కువ ప్రొడక్షన్ మొదటి నుంచి పరుచూరు, విజయపేట బెల్ట్ అంతా కూడా పొగాకుకి బాగా ఫేమస్. మన దగ్గర ఉన్నది వ్యవసాయ అధికారుల లెక్క ప్రకారం 99,000 క్వింటాలు ఈ సంవత్సరం వచ్చిన దిగుబడి. దాంట్లో కొంతమంది రైతులు ప్రైవేట్ గా వాళ్ళకున్నటువంటి సంబంధాల ఆధారంగా, అగ్రిమెంట్ల ఆధారంగా కొంత అమ్ముకుంటూ వచ్చారు. వైట్ బర్లీకి ఎక్కడ ఇబ్బంది లేదు, బాగానే కొంటున్నారు. బ్లాక్ బర్లీ విషయానికి వస్తే సుమారుగా మన దగ్గర ఇప్పటి వరకు రైతులు 2,500 మందికి తింటారు అనుకుంటే 1,600 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు అధికారులంతా చెప్తున్నారంటే ఖచ్చితంగా సీఎం యాప్ ద్వారా, సీఎం యాప్ అని ఉంటుంది, దాని ద్వారా వ్యవసాయ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు సచివాలయం పరిధిలో, వాళ్ళ ద్వారా రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈ సందర్భంగా రైతులందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సంవత్సరం దయచేసి ఎవరు పొగాకు వేయద్దు. పొగాకు వేస్తే నష్టపోతారు, ఇబ్బంది పడతారు. దయచేసి పొగాకు ఎవరు వేయకండి. ఇప్పుడు కొంతమంది ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే కూడా దాన్ని దయచేసి తీసేసేయండి. ఈ సంవత్సరం ఎవరు పొగాకు వేయొద్దు. రాబోయే సంవత్సరంలో మీరు వేసినా కూడా పొగాకు తీసుకునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భీమిలిలోని ప్రభుత్వ అతిథి నివాసంలో శుక్రవారం యోగాసనాలు వేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. యోగాతో ఆరోగ్యం, మనశ్శాంతి కలుగుతుందన్నారు. ప్రతిరోజు యోగాను దినచర్యగా చేసుకోవాలని కోరారు. 21వ తేదీ విశాఖపట్నంలో యోగా వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.